నమస్తే సార్. సార్ సలేశ్వరం పున్నం ఏప్రిల్ 1, 2, 3 ఈ 3 రోజులు ఇచ్చారు. మరి వేలాది మంది భక్తులు వస్తా ఉన్నారు. వాళ్ళ కోసం వాళ్ళకి ఎలాంటి భద్రతలు మీరు నిర్వహిస్తున్నారు? భద్రత పరంగా అంటే మెయిన్ థింగ్ మనుషులకున్న ప్రొటెక్షన్ కన్నా ముందు జంతువుల ప్రొటెక్షన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది టైగర్ రిజర్వ్. హ్మ్. టైగర్ రిజర్వ్లో ఈ మధ్యనే టైగరు ఫరాహ్ అని ఉండే ఇక్కడ. హ్మ్. ఫరాహ ఇప్పుడు వెళ్ళిపోయి దాని స్థానంలో ఫరాహ బిడ్డ హ్మ్. తిరుగుతుంది ఈ ప్రాంతంలో. హ్మ్. అలానే నిన్న రాత్రి కూడా ఇక్కడున్న భక్తులకు అందరికి ఎలుగుబంటి దగ్గరకు కనిపించింది. హ్మ్. సో ఇవన్నీ మేము వైల్డ్ లైఫ్లో కన్జర్వేషన్లో భాగంగా మేము చేపట్టిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ వచ్చే వాళ్ళు తొందరగా దర్శనం చేసుకుని వెనక్కి రావాలి కాబట్టి రోడ్లు మంచిగానే ఉన్నాయి. హ్మ్. వీళ్ళకి తాగడానికి నీటి వసతి ఉంది. ఎందుకంటే మేము ఇక్కడ ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేసినాం కాబట్టి హ్మ్. అమ్రాబాద్ టైగర్ అనేది ప్లాస్టిక్ రహితంగా ఉంది. ఓకే. ఒక రోజులో వాడి పడేసే ప్లాస్టిక్ని మేము పూర్తిగా నిషేధించాం. హ్మ్. సో దీనిలో భాగంగా మేము చేసింది ఏంటంటే ప్లాస్టిక్ను లోపలికి పోనీయకుండా అలాగనే 1 లీటర్ బాటిల్ తీసేయడంతో పాటు వాళ్ళకు తాగడానికి అనుగుణంగా ఇప్పుడు ట్యాంకర్లతోటి వాటర్స్ వెళ్తూనే ఉన్నాయి, అవును. అవును. చూస్తూనే చూసాను. ఉన్నారు మీరు. ఆ! చేతులు కడుక్కోవడానికి ఏదైనా యూజెస్ పర్పస్కి హ్మ్. లోపల చాలా మంది దాతలు వాటర్ బాటిల్స్ ఫ్రీగా ఇస్తున్నారు. అంటే హ్మ్. 2 లీటర్స్ అబో హ్మ్. వాళ్ళు కూడా ప్యూర్ వాటర్ని అక్కడ వాళ్ళు ఇస్తున్నారు. హ్మ్. ఫుడ్ కోసంకి అన్నదాతలు కూడా వచ్చి మా దగ్గర ముందే పర్మిషన్ తీసుకొని డిపార్ట్మెంట్ హయ్యర్ ఆఫీసర్ తోటి తీసుకొని హ్మ్. వాళ్ళకు సరైన సమయానికి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. హ్మ్. సో అలా మిగిలిపోయిన ఫుడ్ని అడవిలో పాడేయకుండా ఆ రోజుకి ఆ రోజే మా వాళ్ళు కూడా చెత్త కవర్లలో వేసుకొని ట్రాక్టర్ల ద్వారా బయటికి తీసుకొస్తున్నారు. హ్మ్. హ్మ్. సో భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక్క రోజులో వాళ్ళు కాదు, ఉదయం వచ్చి మధ్యాహ్నం కల్లా తిరిగి వచ్చేస్తున్నటువంటి ఏర్పాటు చేసేసాం. ఆహాహా! ఇంకా చెప్పాలంటే ఏజ్డ్ పర్సన్స్ వస్తుంటారు, వాళ్ళు నడవలేరు కాబట్టి హ్మ్. మా డిపార్ట్మెంట్ వెహికల్స్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ వెహికల్స్ కూడా హెల్ప్ చేస్తున్నారు. ఇందాక కూడా ఒక ముందు టైర్ పేలిపోయి గద్వాల ప్రాంతం వాసులకి హ్మ్. కారు ముందట పేలిపోయి చెట్టుకు ఢీకొంటే వాళ్ళని నలుగురు సురక్షితంగా డిపార్ట్మెంట్ వారు అందరూ కాపాడారు. హ్మ్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అంతా వచ్చారు మా దాంట్లో. హ్మ్. ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ హ్మ్. అచ్చంపేట గారు, హ్మ్. లింగాల రేంజ్ ఆఫీసర్ గారు, హ్మ్. దోమలపెండ మరియు మననూరు రేంజ్ ఆఫీసర్ గారు కూడా ఇక్కడనే ఉండి మొత్తం ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తున్నారు. హ్మ్. మా మహిళా సిబ్బంది కూడా మీరు చూస్తే ఉంటారు, వాళ్ళంతా అవును. టికెట్లు ఇవ్వడం కానీ అవును. స్వచ్ఛందంగా గ్రీన్ టీ షర్ట్లు ఉన్నటువంటి వాళ్ళు వాలంటీర్గా రావడం, హ్మ్. వాళ్ళు ఎక్కడా కూడా చిన్న పొరపాట్లు కూడా తావేయకుండా జనాలకు అవేర్నెస్ ఇవ్వడం, హ్మ్. ఈ యొక్క జాతరని దిగ్విజయంగా పూర్తి చేయడానికి మా హ్మ్. వంతు పాత్ర మేము పోషిస్తున్నాం. ఎంతమంది వచ్చుంటారు సార్ ఇప్పటికి? 2 రోజులు అయిపోయింది. ఇది మూడో రోజు. ఎంతమంది వచ్చుండొచ్చు అనుకుంటున్నారు? సుమారు ఇంత అని చెప్పలేం గానీ, ఆ క్రౌడ్‌ని చూస్తుంటే ఒకటే రోజులో 2,00,000, 3,00,000 మంది అక్కడ కనిపిస్తున్నారు. హ్మ్. మనం ఇక్కడ ఫరాబాద్ మెయిన్ గేట్ దగ్గర ఉంటున్నాం కాబట్టి లోపల ఎంతమంది ఉన్నారని మనం చెప్పలేం. హ్మ్. మనకు లభిస్తున్న సమాచారం ఏందంటే సెల్ఫ్‌గా తీసుకునే వీడియోలను బట్టి డ్రోన్ వీడియోలు లాంటివి ఉంటాయి గదా! హ్మ్. హ్మ్. అలాంటివి బట్టుకి మనం అంచనా వేస్తున్నాం అంతే గాని హ్మ్. హైయర్ ఆఫీసర్ చెప్తారు. హ్మ్. అది. సో, బస్సులు గూడా చాలా వచ్చిన 2 వీలర్స్ గావచ్చు, 4 వీలర్స్ గావచ్చు, ప్రతీదీ చెక్ చేసి పంపిస్తా ఉన్నారు. మరి ఈ వెహికల్స్ అన్నిటికి పార్కింగ్ గాని, వాటికి గాని ఉందా సార్ ప్లేస్‌లోన అంతగా? యెస్ ఉంది. మనం తిరుపతి మోడల్‌లోని ఇక్కడ చేస్తున్నాం. స్లాట్‌ల ప్రారంగా ఒక 4 కంపార్ట్మెంట్‌లను ఏర్పాటు చేసి హ్మ్. ఒక స్లాట్ నుంచి మరో స్లాట్‌కి, మరో స్లాట్ నుంచి అట్లా హ్మ్. భక్తులనంతా పంపిస్తున్నారు. హ్మ్. అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. హ్మ్. కాకపోతే ఇప్పుడు జనాలంతా 2, 3 రోజుల నుంచి వస్తూనే ఉన్నారు. హ్మ్. అక్కడ నుంచి రావడం కొంచెం ఆలస్యం అవుతుంది. హ్మ్. ఈ రోజుతో చివరి రోజు గదా! హ్మ్. ఇలా ఇప్పటివరకైతే ఎలాంటి ఇబ్బందులైతే ఏర్పడలేదు. హ్మ్. సో, ఈ విషయంలో మాత్రం అన్ని డిపార్ట్‌మెంట్ వాళ్ళు సమన్వయంతో హ్మ్. చక్కటి సహకారంతో ఇప్పటివరకైతే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలైతే జరగలేదు. సో, ఇప్పుడు వెదర్ కూడా మారిపోతుంది సడెన్‌లీగా. ఒక అవును. వర్షం వచ్చే సూచనలు గిట్ట ఏమైనా ఉన్నాయనుకుంటే అనిపిస్తుంది కాబట్టి అందుకు తగ్గట్టు ఏర్పాటు కూడా మా డిపార్ట్‌మెంట్ వాళ్ళంతా చేసుకున్నారు. అది భక్తులందరూ ఒకేసారి రావడంతో ఎంతసేపు సార్ ఈ చిన్న నెగెటివ్ ఉంటే చాలు దాన్నే పెద్దగా చేస్తారు. బట్ వాస్తవం ఏందనేది తెలుసుకోకుండానే వైరల్ చేస్తా ఉంటారు. సో, ఈ 3 రోజులు కాకుండా అంతకుముందే ఎన్ని రోజుల క్రితం నుంచి ఇవన్నీ జాగ్రత్తలు, ఇవన్నీ ఏర్పాట్లు చేయడానికి ఎన్ని రోజుల ముందు నుంచి మొదలుపెట్టారు? అక్కడ ప్రాపర్ ఆఫీసర్స్ వచ్చేసి 10 డేస్ ముందు నుంచే వాళ్ళు అంతా సర్వే చేసుకొని ఉన్నారు. ఈ అన్ని డిపార్ట్‌మెంట్‌తో సమన్వయంతోటి చేసుకొని ఈ ఏర్పాటు చేసుకొని ఉన్నారు. సో, మనకి ఇక్కడ చూస్తుంటే సింపుల్ అనిపిస్తుంది గానీ లోపల వెళ్లి క్రౌడ్ చూస్తే తెలుస్తది ఎంత ఇక్కడ హ్యాండిల్ చేస్తున్నారు సిట్యుయేషన్‌ని అనేది. మీరు గమనిస్తే ఉంటారు. ఇక్కడ చూడండి ఆ కార్లకున్న ఎర్రమట్టి మొత్తం చూపొచ్చు. ఆ ఎర్రమట్టి హైదరాబాద్ దాకా వస్తే వాళ్ళు అంటున్నారు సలేశ్వరం జాతర స్టార్ట్ అయినట్టుంది ఇక్కడ దాకా మా ఎర్రమట్టి కనిపిస్తుందని అంటున్నారు. అంటే ఏ రేంజ్ లో ఉంది చూడండి. అంటే ఏర్పాట్లు మంచిగా ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ దాకా చూడగలుగుతున్నాం. ఇంకా యాక్సెసిబుల్ ఏరియాలో పోతున్నారు. 2 రకాల ఏరియాలు ఉన్నాయి. ఆ 2 రకాల చోట్ల నుంచి వాళ్ళు వెళ్ళి సురక్షితంగా రావడం అనేది
ఇంకా దీన్ని బట్టి మన ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చెప్పగలుగుతున్నాం. ఇక్కడ సురేష్ సార్ గారు కూడా, ఎందుకంటే మనం నాగర్ కర్నూల్ నుంచి మనం చూస్తా వీడియోస్ తీసుకుంటూ వస్తా ఉన్నాము. ఇక్కడ చెక్ పోస్టులు కూడా 3 ఉన్నాయి. 3 దశల్లో కూడా ప్రతిదీ చెక్ చేసి ఆ ప్లాస్టిక్ అనే దాన్ని బ్యాన్ చేసాం. మేము లోనికి రానివ్వట్లేదు. వన్యప్రాణులకు కూడా హాని కలిగించేటువంటి ఎలాంటి వస్తువులు కూడా మేము లోనికి తీసుకెళ్ళనివ్వట్లేదు అని చెప్పేసి అంటున్నా ఉన్నారు. ఎందుకంటే నిజంగా గ్రేట్ సార్. ఎందుకంటే వన్యప్రాణులు మనకు ఇంపార్టెంట్. ఇప్పుడు వాటి కోసం మీరు తీసుకున్న జాగ్రత్త, అలాగే భక్తుల కోసం ఉన్న కూడా తీసుకుంటున్న జాగ్రత్త ఎంతో మంచి విషయం. మేము లోనికి వెళ్ళి మిగతా కూడా ఖచ్చితంగా పాయింట్ టు పాయింట్ తీసుకొని చూపిస్తాం. థ్యాంక్ యూ. మీ విలువైన టైంని మాకు ఇచ్చి ఫ్యూ వర్డ్స్ చెప్పినందుకు థ్యాంక్ యూ సార్. పర్యావరణ జాగ్రత్తలు ఎక్కువ చెప్పాలి. తప్పకుండా సార్. టైగర్ రిజర్వ్ ఎస్, ఉన్నది ఇది ఒకటే ప్రాంతం టైగర్ రిజర్వ్. దీన్ని ఇంకా కాపాడుకోవాలి. ఎస్, తప్పకుండా సార్. అందులో ప్రజల సహకారం, మీ సహకారం కూడా చాలా ఇంపార్టెంట్. మీరు కూడా మంచిగా జనాలకు అవేర్నెస్ ఇస్తూ ఇంకా మంచిగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫోటోస్